అందరికీ నమస్కారం. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే కాలీఫ్లవర్ తోటి రైస్, రోటీ, చపాతీల్లోకి ఎంతో రుచిగా ఉండేలా మంచి కర్రీ ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద 2 లీటర్ల వరకు నీళ్లు పెట్టుకొని ఇందులో 1 స్పూను ఉప్పు, 1/2 స్పూను పసుపు వేసి నీళ్లను బాగా మరగనివ్వాలి. నీళ్లు కొంచెం కాగడం స్టార్ట్ అయిన తర్వాత చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. అయితే ఈ పువ్వుని మరీ చిన్నగా కాకుండా కొంచెం పువ్వులుగా ఉండేలాగా కట్ చేసుకున్నట్లయితే తినేటప్పుడు ఎంతో రుచిగా ఉంటాయి. సాధారణంగా కాలీఫ్లవర్లో చిన్న పురుగులు, గుడ్లు లాంటివి ఉంటాయి కాబట్టి ఇలా నీళ్ళలో వేసి 2-3 నిమిషాల పాటు మంట హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించినట్లయితే అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి. ఇవి మెత్తగా అయిపోకుండా జస్ట్ 2-3 నిమిషాల పాటు ఉడికించుకుని నీళ్లు రాకుండా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కూర ఫంక్షన్స్లో చేసే టేస్ట్ రావడం కోసం ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి మాత్రం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కూరకి మంచి గ్రేవీ రావడంతో పాటు కమ్మగా మరింత రుచిగా ఉండడం కోసం ఈ మాత్రం క్వాంటిటీలో పచ్చి కొబ్బరిని తీసుకొని ఇదంతా నీళ్లు వేయకుండా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని కూరకి సరిపడినంత వేరుశనగ నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1/2 స్పూను ఆవాలు వేసి ఇవి కొంచెం చిటపటలాడనిచ్చి ఇందులో 3 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసిన ముక్కలు, 5-6 పచ్చిమిర్చీలను చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా ఇదే స్టేజ్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చితనం అంతా పోయేలా మరికొంచెం సేపు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత చక్కగా పండిన 3 పెద్ద సైజు దేశీ టమాటాలని తీసుకుని చాలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఇవి మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. 5-6 నిమిషాల పాటు ఇవి చక్కగా ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు తినే కారానికి తగ్గట్టు 2 స్పూన్ల వరకు కారం, 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. మనం కాలీఫ్లవర్ని నీళ్లలో వేసి ఉడికించేటప్పుడు అలాగే ఉల్లిపాయలు వేయించేటప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి అదే సరిపోతుంది. ఒకవేళ అవసరం అనుకుంటే తర్వాత చెక్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత మనం వేడి నీళ్ళలో కొద్దిసేపు ఉడికించుకున్న ఈ కాలీఫ్లవర్ని కూడా వేసి ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలా బాగా కలిపి ఈ ముక్కలు ఉడకడానికి అలాగే మనకి కావాల్సిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు వేసుకోవాలి. అయితే నేను మరీ పులుసులా కాకుండా కొంచెం దగ్గరగా ఉండేలా వండుతున్నాను కాబట్టి దాదాపు 3/4 కప్పు వరకు నీళ్లు వేశాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఈ ముక్కలు కొంచెం మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. దాదాపు 7-8 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసి కూరంతా చక్కగా కలిసేలా బాగా కలపాలి. అయితే ఇలా కలిపేటప్పుడు ఈ పువ్వులు విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మసాలా ఉడకడం కోసం మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మరొక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఇలా పర్ఫెక్ట్గా కూర రెడీ అయిన తర్వాత చివర్లో గుప్పెడు కొత్తిమీర వేసుకొని చక్కగా కలిపి వేడివేడి అన్నంతో కానీ జొన్న రొట్టెలు, చపాతీ, రోటీ వేటితో సర్వ్ చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ ఫంక్షన్స్, రెస్టారెంట్స్లో కంటే కూడా ఎంతో రుచిగా ఉండే ఈ కూర మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.